శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ ఆండాల దివ్య తిరువడిగలే శరణం. నిన్న మనం రామాయణం విషయంలో రామలక్ష్మణులను హ్మ్, విశ్వామిత్రుల వారు దండకారణ్యంలోకి కీకారణ్యంలోకి తీసుకువెళ్తున్నారు. నగరం దాటారు, పొలిమేర దాటారు, అడవి స్టార్ట్ అయ్యింది. అడవిలోకి ప్రయాణిస్తున్నారు. దట్టమైనటువంటి అడవి, సూర్యుడి యొక్క కిరణాలు పడని చోటు అన్నమాట. అది అంత దట్టంగా పెద్ద పెద్ద వృక్షాలతో, పెద్ద పెద్ద వటవృక్షాలన్నీ కూడా కలిపి కూడా ఆ అడవి మొత్తం మూసివేయబడింది. అందులో దారి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి దారిలో రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుల వారు ప్రయాణిస్తున్నారు. ఇక్కడ ఒక మాట మనం చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాలి. విశ్వామిత్రుల వారు త్రికాల జ్ఞాని. ఆయన చెయ్యని పనంటూ ఏదీ ఉండదు. కానీ రాక్షస సంహారం అనేది శ్రీరాముల వారి చేతనే జరిపించాలి. రామచంద్రుల యొక్క సాహసాలు ప్రపంచానికి తెలియచేయాలి అనే ఒకే ఒక ఆలోచన తప్ప, శ్రీరాముల వారు సామాన్య మానవుడు కాదు, మానవ అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు అని చెప్పేటువంటి ఉద్దేశంతో విశ్వామిత్రుల వారికి ఆ పని అప్పగించడం జరిగింది. ఆ విధంగా విశ్వామిత్రుడు తన యొక్క పనిని నిర్వహిస్తున్నారు. విశ్వామిత్ర అన్న పేరులోనే విశ్వానికి మిత్రుడు అనేటువంటి మంచి అర్థం ఉంది. ఈ విశ్వానికి ఆయన చేసిన మేలు ఏమిటయ్యా అని అంటే, అత్యంత అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రాన్ని మానవాళికి అందజేశారు ఆయన. అంత గొప్ప గాయత్రి ఎన్ని మంత్రాలు మనం చదివినా కూడా గాయత్రి మంత్రానికి ఉన్నంత విలువ, శక్తి ఇంకా దేనికి లేదు. అటువంటి మంత్రాన్ని మనకు ఇచ్చింది విశ్వామిత్రుల వారు. మరి విశ్వామిత్రుల వారు అడవిలో, దట్టంగా ఉన్న అడవిలో పిల్లల్ని తీసుకొని వెళ్తున్న సమయంలో రామలక్ష్మణులతో కాసేపటికంతా భయంకరమైనటువంటి అరుపులు, ఎవరో పెద్దగా శ్వాస తీసి వదిలినట్టుగా పెద్ద గాలి వీస్తుంది, ఎవరో గురకపెట్టి నిద్రపోతున్నట్టుగా భయంకరమైన శబ్దము ఆ అడవిలో వినబడుతుంది. రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారు వెళుతున్న మార్గంలో మానవుల యొక్క వాసనను పసిగట్టినటువంటి ఒక పెద్ద రాక్షసి, దాని పేరు మనకు తాటకి అంటాం. ఈ తాటకి అత్యంత పొడవుగా భయంకరమైనటువంటి కొండలాగా తన శరీరాన్ని పెట్టుకొని అది నిద్రిస్తుంది. ఆ సమయంలో ఆ రాక్షసికి నిద్రాభంగమయ్యింది. అది లేచి రంకెలు పెడుతుంది. ఆ రాక్షసి కొన్ని వేల సంవత్సరాలుగా ఆ అరణ్యంలో నివసిస్తూ ఉంది. ఆ అడవిలో ఉన్నటువంటి అనేక జంతువులను, ఈ యొక్క మానవులను, ఆ ఊర్లో ఒకప్పుడు ఆ దండకారణ్యం ఒకప్పుడు మంచి ఊరు, పట్టణము, పల్లెటూర్లతో బ్రహ్మాండంగా ఉండేది. ఈ తాటాకాయ రాక్షసి వచ్చి ఆ ఊళ్ళనే మనుషులను అలాగే తినేసింది, జంతువులను తినేసింది. ఒక్క పురుగు కూడా లేకుండా అంతా తాను జీర్ణం చేసేసుకుంది. బండరాయిలాగా అత్యంత పొడవుగా, వెడల్పుగా, భయంకరంగా ఉంటుంది ఆ రాక్షసి. ఆ రాక్షసికి దొరకక మానవుల యొక్క వాసన దొరికేసరికి రామలక్ష్మణులు విశ్వామిత్రుల్ని గమనించింది ఆ రాక్షసి. వెంటనే లేచి కూర్చుంది. తన చేతిని పెద్దగా చాచింది. వెంటనే విశ్వామిత్రుల వారు అప్రమత్తమయ్యారు. రామ, లక్ష్మణ దూరం జరగండి. ఇది తాటకి అనే రాక్షసి యొక్క శబ్దం. ఆ గాలి తీసుకున్న శబ్దము, వదులుతున్న శబ్దము గాని, గురకపెట్టే శబ్దం గాని, అరిచేటువంటి ఆ అరుపులు గాని, ఆ యొక్క రాక్షసి యొక్క విన్యాసాలునైనా, ఈ రాక్షసి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దండకారణ్యంలో జీవిస్తూ మనుషులందరినీ తినేసింది. పట్టణాలని, పల్లెలన్నీ శ్మశానంగా చేసింది. ఒక పెద్ద కీకారణ్యంగా, దండకారణ్యంగా దీన్ని తయారు చేసింది నాయన. ఈ తాటకి సంహారమే మన ముఖ్య లక్ష్యం. రామా, నువ్వు వెంటనే బాణాన్ని ఎక్కుపెట్టు, ఆ తాటకి సంహారం చెయ్యి అని అన్నారు. రాముల వారు
చాలా పసిపిల్లవాడు. మొదటిసారిగా అతను బయటికొచ్చాడు. రాజకుమారుడు, ఎంతో సుకుమారుడు. మహర్షి యొక్క మాటలు విన్నాడు. అతనిలో చలనం లేదు. లక్ష్మణుడు చాలా కోపంగా ఉన్నాడు. అంత పెద్ద రాక్షసా! ఇంత ప్రళయం సృష్టించిందా? దీన్ని చిత్రవధ చేసి చంపాలి అన్నంత కోపంగా ఉన్నాడు లక్ష్మణుడు. కానీ రాముల వారు మాత్రం శాంతంగా తల దించుకొని ఏదో ఆలోచనలో ఉన్నారు. నాయనా, ఏం ఆలోచిస్తున్నావు? ఓహో! అది స్త్రీ అన్న విషయంగా నువ్వు ఆలోచిస్తున్నావా? నాయనా, చెడ్డవాళ్ళల్లో స్త్రీ పురుషులంటూ భేదముండదు. దుష్ట సంహారం చేయాల్సిందే. తాటక పెద్ద రాక్షసి, కొన్ని వేల జంతువుల్ని మనుషుల్ని తినేసినటువంటి రాక్షసి. దానివల్ల ఈ అరణ్యంలో నుంచి మనుషులెవ్వరూ రాక పోక ఉండిపోవటం, అది అత్యంత భీకరంగా ఈ యొక్క స్థలాన్ని మొత్తం శ్మశానంగా మార్చింది నాయన. చూడు అక్కడ ఎన్ని ఎముకలు గుట్టలు గుట్టలుగా పడున్నాయో. కాబట్టి నేను చెబుతున్నాను, వెంటనే దాన్ని సంహరించు అన్నాడు. ఈలోపు తాటకి మేల్కొంది. పెద్ద పెద్ద వృక్షాలను పెకిలిచ్చి వీళ్ళ మీదికి విసిరేస్తుంది. వీళ్ళు వెనక్కి 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 వెళుతున్నారు. ఒక పెద్ద బండరాయి తీసింది. ఆ ముగ్గురి మీద వేయడానికి ప్రయత్నించిన సమయంలో శ్రీరాముల వారు బాణాన్ని ఎక్కుబట్టి బాణాన్ని సంధించడం జరిగింది. ఆ రామబాణానికి ఆ కొండంత రాయి ముక్కలు ముక్కలయ్యింది. ఆ రాక్షసికి బాగా గాయాలైనాయి. రాక్షసి వెనక్కి తూలిపడింది. వెంటనే తన బలాన్ని మొత్తం కూడదీసుకుంది. మళ్ళీ ఈ ముగ్గురి మీదికి రావటం జరిగింది. వెంటనే రాముల వారు తన బాణాన్ని చక్కగా గురిచేసి వదిలారు. అది తాటకి ఒక గుండెను చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ బాణము చాలా చిన్నగా ఉంటుంది. రాక్షసి కొన్ని అడుగుల ఎత్తులో బండరాయిలాగా బలిష్టంగా ఉంటుంది. మరి ఎలాగా ఇది జరిగింది అంటే, రామబాణానికి అంత బలం ఉంటుంది అనేది అందరూ గ్రహించాలి. ఇలాగే మనం ఒక చిన్న మాట చెప్పుకుందాం. పూతన అనే రాక్షసి తన యొక్క పాలను కృష్ణుడికి ఇవ్వటానికి నెలల పసిబాలుడు తాను గ్రహించాడు ఇది పూతన రాక్షసి అని. తన చిన్న దంతాలతో ఆ వక్షాన్ని ఎప్పుడైతే కరిచేశాడో, ఆ చిన్న దెబ్బకి విలవల్లాడి చచ్చిపోయింది ఆ రాక్షసి. అంటే భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుందంటే, ఆయన చేతిలో గడ్డిపోచ ఉన్నా కూడా అది వజ్రాయుధంతో సమానం అన్నమాట. అటువంటి బలశాలి ఈ శ్రీరాముల వారు తాను వదిలినటువంటి ఆ బాణాన్ని ఆ యొక్క తాటకి పూర్తిగా సంహరించబడింది. పెద్ద కొండ కూలిపోయినట్టుగా పడిపోయింది. గట్టిగా అరుస్తూ విలవెల్లాడి ప్రాణాలు వదిలేసింది. అప్పుడు అనుకున్నారు శ్రీరాముల వారు, గురువుగారు చెప్పినట్టుగా చేయడమే నా విధి. ఇందులో ఆయన ఏం చెప్తే అది చేశాను అనుకున్నారు. అలాగే విశ్వామిత్రుల వారు చాలా ఆశ్చర్యపోయారు. పిల్లవాడి గురించి తాను ఊహించింది కరెక్టే. ఇంత చిన్న పిల్లవాడికి, కౌమారంలో ఉన్న 16 ఏళ్ల పిల్లవాడికి ఇంత బలం తన బాణంలో ఉంది కదా! తన కళ్ళారా చూశాడు. అతను భగవంతుణ్ణి ఉపాసన చేసిన వాడు. భగవంతుని యొక్క విషయంగా బాగా ఆధ్యాత్మికంగా ఆలోచించి ఎదిగిన వాడు కాబట్టి స్వయంగా భగవంతుడి యొక్క శక్తిని చూశాడాయన. రామా, మన పని పూర్తయింది. ఇక మన ఆశ్రమానికి వెళ్దాం. ఈ రోజు నుంచి ఈ అరణ్యమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. జంతువులు అన్నీ కూడా బ్రహ్మాండంగా సుభిక్షంగా ఉంటాయి. మనుషులందరూ తమ తమ ఊళ్ళను కట్టుకొని చక్కగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తారు అని అనుకుంటూ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని తీసుకుని బయలుదేరారు. అలా వాళ్ళు వెళ్తూ ఉండగా రాత్రింబగలు జరిగినాయి. ఎక్కడా రామలక్ష్మణులకి దప్పిక కానీ, ఆకలి కానీ, నిద్ర కానీ లేదు. అలాంటివి లేకుండా ఈయన ఆల్రెడీ వరమిచ్చారు త్రికాలజ్ఞులు. కాబట్టి అందరూ కలిసి విశ్వామిత్రుల యొక్క ఆశ్రమ వాటిక దగ్గరికి వెళ్ళారు. అక్కడ అద్భుతమైనటువంటి ఋషులందరూ కలిసి నిర్మించుకున్నటువంటి అనేక కుటీరాల మధ్య గొప్ప యజ్ఞ వాటిక ఉంది. ఋషులు వాళ్ళ యొక్క భార్యలతో, పిల్లలతో కూడా చక్కగా కాపురాలు చేసుకుంటూ, సత్కర్మలు చేస్తూ, నిత్య యజ్ఞాలు చేస్తూ, హోమాలు చేస్తూ, భగవంతుడి యొక్క నామస్మరణాలు జపిస్తూ చాలా ఆనందంగా ఉన్నారు.
కాకపోతే ముందుగా అన్నట్టు ఈ తాటకి యొక్క పుత్రులు మారీచ, సుబాహులు బాగా కొవ్వెక్కి అడ్డదిడ్డంగా తిని బలిసి ఉన్నారు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా బాధ పెట్టాలా అని ఆలోచించేటువంటి రాక్షసులు ఆ యజ్ఞాన్ని నాశనం చేయడానికి ప్రతిరోజు కూడా రావటం, యజ్ఞాన్ని ధ్వంసం చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోవటం జరిగింది. మరి ఈరోజు రాములు, లక్ష్మణుల వారు ఇద్దరు కూడా ఆ యొక్క ఆశ్రమానికి వచ్చారు. రామలక్ష్మణులకు చక్కటి విడిది ఏర్పాటు చేశారు. ఆశ్రమవాసులందరూ కూడా అందరూ రామలక్ష్మణులకి దండం పెట్టారు. అప్పటికే తాటకి వధ గురించి తెలిసిన వాళ్ళు అంత గొప్ప రాక్షసిని ఏ విధంగా చిన్న బాణంతో, ఒక్క బాణంతో సంహరించినటువంటి రామబాణానికి ఎంత విలువ ఉందా అని చెప్పి అందరూ ప్రస్తుతించారు. అటువంటి పరిస్థితిలో రామలక్ష్మణులు చక్కగా విడిదిలో విశ్రాంతి తీసుకున్నారు. మీరందరూ కూడా యజ్ఞాలు, యాగాలు మొదలు పెట్టండి, దాని రక్షణ మేము తీసుకుంటామన్నారు రాముల వారు. విశ్వామిత్రుల వారు అందరూ కూడా మునులతో కలిసి చక్కటి అనేక యజ్ఞ కుండాలన్నీ ఉన్నాయి, అనేక యజ్ఞ హోమాలన్నీ ఉన్నాయి. వాళ్ళు అందరూ కూడా తమ యజ్ఞాలను చక్కగా అగ్ని చేత రాజింపజేసుకుని యజ్ఞానికి అందరూ కూడా మొదలు చేశారు. యజ్ఞం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. రామలక్ష్మణులు తమ ధనుర్బాణాలతో కాపలా కాస్తున్నారు. వెంటనే ఆకాశంలో అత్యంత భీకరమైన శబ్దాలు వినపడ్డాయి. విశ్వామిత్రుల వారు ఒక్కసారిగా రాముల వంక చూశారు. రాముల వారు విశ్వామిత్రుల వారిని చూసి గురువుగారికి నమస్కారం చేసి, మీరు యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కానివ్వండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను అన్నారు ఆయన. ఆ విధంగా సైగతో జరిగింది. చక్కగా హోమాలు, యజ్ఞాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆ హోమ యొక్క శబ్దం, మంత్ర ఉచ్చారణతో ఆ స్థలమంతా కూడా దద్దరిల్లిపోతుంది. ఎంతో అద్భుతంగా, కమనీయంగా ఉంది. వెంటనే రామలక్ష్మణులు ఆకాశం వైపు తమ బాణాలను ఎగుపెట్టి గొప్ప ఒక బాణంతో ఒకటి వాళ్ళు ఎటువంటి రక్తమాంసాలు యజ్ఞంలో పడకుండా ఒక గొడుగు లాంటి గొప్ప చక్రాన్ని ఏర్పాటు చేశారు బాణాలతో. ఆ పందిరి లాంటి ఆ గొప్ప బాణాలతో ఉన్నటువంటి ఆ యొక్క గొడుగు ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా యజ్ఞాన్ని కాపాడుతూ తిరుగుతూ ఉంది. ఆ సమయంలో మారీచ, సుబాహులు రక్తమాంసాలని ఆ యొక్క యజ్ఞవాటికలోకి వేస్తున్నారు, యజ్ఞంలోకి పోస్తున్నారు. కానీ వీళ్ళు నిర్మించినటువంటి ఆ ఆకాశార్మం ఏదైతే ఉందో అందులోకి ఏది కూడా కిందికి పడకుండా చక్కగా నిర్మించారు. మరి ఆ అంబరం లాంటి అంబరాన్ని సృష్టించారు ఆయన. వీళ్ళు ఎటువంటి నిర్వికారంగా చక్కగా యజ్ఞమంతా జరుగుతూ ఉంది. రాక్షసులకు సహనం తగ్గిపోయింది. మేము ఎంతగా ఈ యజ్ఞాలని నాశనం చేద్దామనుకుంటే ఎవరి వీళ్ళను కాపాడేది అని చెప్పేసి వాళ్ళు ఇంకా కూడా తమ యొక్క దాడిని ముమ్మరం చేశారు ఇద్దరు. వెంటనే రాముల వారికి చాలా కోపం వచ్చింది. తాను గొప్ప సహనానికి గొప్ప సాత్వికుడైనటువంటి రాముడికి కూడా ఆగ్రహాన్ని తెప్పించే విధంగా మారీచ, సుబాహులు తమ వ్యవహారాలు చేశారు. వెంటనే రాముల వారు తన బాణాన్ని ఎక్కుపెట్టి వదలడం వల్ల వెంటనే సుబాహుడు అనేవాడు తన గుండెలో దిగినటువంటి ఆ బ్రాహ్మబాణంతో విలవిల్లాడుతూ వెంటనే నేల కొరిగాడు, చచ్చిపోయాడు. మారీచుడు రామబలాన్ని చూసి, లక్ష్మణుని యొక్క బలాన్ని చూసి, వామ్మో వీళ్ళు అసాధ్యులు అని చెప్పేసి మారీచుడు ఆ భయంకరమైన తన తల్లి చనిపోయి తన సోదరుడు చనిపోవడంతో దిక్కు తోచకుండా దూరంగా పారిపోయాడు. ఒక గుహలో దాక్కున్నాడు, అక్కడే ఉండిపోయాడు. ఆ విధంగా మారీచ, సుబాహుల దరిద్రం వాళ్ళకు వదిలింది. ఇక యజ్ఞాలు బ్రహ్మాండంగా జరిగాయి. మునులందరూ కూడా చాలా సంతోషించారు. అందరూ కూడా రామలక్ష్మణుల్ని తెగ శ్లాఘించారు, పొగిడారు. మీ భుజబలం సామాన్యమైనది తండ్రి, మీరు చాలా గొప్పవాళ్ళు నాయనా అని చెప్పి అందరూ అన్నారు. విశ్వామిత్రుల వారు కూడా తన మునులకు, ఋషులకు కూడా, చూసారా మనం ఈ యజ్ఞాన్ని ఎంత నిర్విఘ్నంగా నిర్వర్తించాం, దీనికంతా కూడా కారణం మనం అయోధ్యకు వెళ్ళి రామలక్ష్మణుల్ని మనం వెంట తీసుకుని వచ్చి యజ్ఞాల్ని ఇంత గొప్పగా చేసుకున్నాం కదా. ఇక చక్కటి ఫలితాలతో ఈ నేలంతా కూడా, ఈ అడవంతా కూడా సస్యశ్యామలంగా ఉంటూ జంతువులకు ఎటువంటి హాని కలగకుండా, మనుషులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇక రామలక్ష్మణులు తోడుకొని
విశ్వామిత్రుల వారు బయలుదేరారు. ఎక్కడికయ్యా వీళ్ళు బయలుదేరుతున్నారు అంటే, ఆయన వెళ్ళే మార్గంలో మిథిలా నగరం అనేటువంటి రాజ్యం ఉంది. మిథిలా నగరం వైపు వీళ్ళు బయలుదేరుతున్న సమయంలో నారద మహామునులు గొప్ప వాళ్ళందరూ ఎదురయ్యారు. విశ్వామిత్రుని చూసి తాటకి సంహారం జరిగిందట. మారీచ సుబాహులు గర్వభంగం జరిగిందట. సుబాహుడు మరణించాడంట. మారీచుడు పారిపోయాడంట. ఎంత శుభవార్త ఈ లోకానికి, ఈ మానవాళికి, ఈ యొక్క ప్రకృతికి ఎంత శుభం జరిగింది నాయనా. ఎవరా పిల్లవాడు అంటే, ఇతనే శ్రీరాముడు, ఈయన శ్రీ లక్ష్మణ స్వామి అని పరిచయం చేశారు నారదుల వారికి అందరికీ కూడాను. ఎంత గొప్ప బలశాలులయ్యా, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం ఏమిటి? మీరందరూ కూడా మిథిలా నగరంలో సీతా స్వయంవరం అని జరుగుతుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని అంటే, అందుకు విశ్వామిత్రుల వారు నవ్వుతూ, మా ప్రయాణం అక్కడికే స్వామి అని అన్నారు. మరి ఏమిటి ఈ మిథిలా నగరం? మిథిలా నగరంలో ఏం జరుగుతుంది? సీతా స్వయంవరం అని అంటున్నారు, జానకి స్వయంవరం అంటున్నారు. జనక మహారాజు పుత్రిక కాబట్టి జానకి అన్న పేరు వచ్చింది. మరి ఈ జనకుడు అంటే తండ్రి, రాజ్యాన్ని కాపాడే తండ్రి, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా తండ్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఆ జనక మహారాజు యొక్క రాజ్యం గురించి, అసలు జనక మహారాజు ఎంత మేధావి, ఎంత గొప్పవాడు, ఆయన గురించి, ఆయనకున్నటువంటి నలుగురు కూతుళ్ళు అంటే అన్నదమ్ముల బిడ్డలు నలుగురు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వివాహం చేసుకున్న విధానాలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందాం. ఇక మీరందరూ కూడా ఈ యొక్క రామాయణాన్ని షేర్ చేయటం, అందరికీ పంచటం, అలాగే మన గురించి నలుగురికి చెప్పడం, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.